హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని మనం సమ్మర్స్లో, వీకెండ్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఫ్రిడ్జ్లో 2 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నెను పెట్టుకుందామండి. ఇందులో ఒక 1/2 లీటర్ దాకా పాలను వేసుకుందాం. ఫుల్ క్రీమ్ పాలు ఉంటే మన కస్టర్డ్ అనేది బాగా టేస్టీగా వస్తుందండి. ఇలా కొంచెం పాలని పక్కన తీసుకుందాము. ఈ పాలు బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు రానివ్వండి. పాలు బాయిల్ అయ్యేంతలో మనము కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలను యాడ్ చేద్దాం. చూడండి, మనకు మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్స్ దొరుకుతాయి. నేనైతే వెనిలా ఫ్లేవర్ని వాడుతున్నాను. మీరు వెనిలా అన్న తీసుకోండి, బటర్ స్కాచ్ అన్న తీసుకోండి, ఇది మంచి ఫ్లేవర్ ఉంటాయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ మనం ఈ పాలలో కలుపుకుందాం. చూడండి, మన పాలు బాయిల్ అవుతున్నాయండి. బాగా ఇలా ఒక పొంగు రావాలండి. ఇప్పుడు మనం ఇందులో ఇలా బాగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాము. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నప్పుడు ఇలా కలిపి ఒకసారి యాడ్ చేసుకోవాలండి, లేకుంటే పౌడర్ మొత్తం కింద అడుగు భాగంలో ఉండిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని లమ్స్ లేకుండా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి, లేకుంటే ఇది కింద అంటుకుపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ దాకా షుగర్ని యాడ్ చేద్దాము. మీరు తర్వాత షుగర్ టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. 1/2 లీటర్ పాలకి 1 కప్ షుగర్ సరిపోతుందండి. మనం దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అంతే అండి, 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కస్టర్డ్ని మనం ఇలా కలుపుకుంటూ చల్లార్చుకుందామండి, లేకుంటే పైన మీగడ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం దీన్ని పూర్తిగా చల్లార్చుకున్నాక ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 1/2 అవర్ అయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఫ్రూట్స్ని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ కస్టర్డ్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొన్ని దానిమ్మ గింజలను యాడ్ చేద్దాము. కొన్ని అరటి పండు, యాపిల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. మస్క్ మిలన్ అండి, ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ ఫ్రూట్స్ అనే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ను, మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, మన చల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.